ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నానండి. 4 బుక్కులు కూడా ప్రచురించడం జరిగింది. చైనా, మలేషియా, సింగపూర్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు ఆస్తమాను తగ్గిస్తాయి, బ్రాంకైల్ ఆస్తమా అంటారు. చాలామందికి శ్వాస ఆడకూడదు, తర్వాత ఎక్కువ జలుబు చేసి ఉంటుంది. జలుబు ఎప్పుడు కొంతమంది కారుతూ ఉంటుంది, కొంతమంది ఉంటలుగా బయట వస్తూ ఉంటుంది, శ్వాస ఆడదు. కొంతమంది ఇంగ్లీష్ మందులు, అల్లోపతి, బుర్రలను ఇట్లా లాగి పీలుస్తుంటారు, కెమికల్స్ను, రకరకాల అవస్థపడుతూ ఉంటారు. శీతాకాలంలో, వర్షాకాలంలో ఇంకా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బ్రాంకైల్ ఆస్తమాకు ఒక మొక్క ఉంది, దాని పేరు థైలోపోరా ఆస్తమాటికా, మేకమేనాకు అంటారు. దాని యొక్క ఆకులను తీసుకోవాలి, ఎండబెట్టుకోవాలి. అలాగే కరక్కాయలు, టర్మినేలియా చిబులా అంటారు, ఈ కరక్కాయలు తీసుకోవాలి. అలాగే తులసిని ఆకులు చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకొని, పౌడర్ అన్నింటినీ ఈ విధంగా మనం పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను బ్రాంకైల్ ఆస్తమాకు ఉపయోగించవచ్చు. రోజు 1/2 స్పూను వేడి వాటర్లో తెల్లవారితో ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి వాడితే చాలు. ఆస్తమా చాలా వరకు బాగా శ్వాస ఆడుతుంది. తర్వాత గల్లున్నా పోతుంది, తర్వాత కఫం ఉన్నా పోతుంది, రన్నింగ్ నోస్, చీమిడి కారుతున్నా కూడా తగ్గిపోతుంది అన్నమాట. దీంతోపాటు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ ఆస్తమా ఉండేవాళ్ళు ఏదైనా భోంచేసేటప్పుడు వేడిగా భోంచేయాలి. నీరు ఎక్కువగా వెచ్చటి వాటర్ కానీ వేడి వాటర్ని కానీ తాగాలి. తర్వాత ఈ శీతాకాలంలో, చలికాలంలో ఈ గాలి ప్రవేశించకుండా చెవుల్లో కూడా కొంచెం పత్తి పెట్టుకుంటే కొంచెం చాలా వరకు వీటి నుంచి నివారించవచ్చును. చెవుల్లో పత్తి పెట్టుకోవాలి, వేడి వాటర్ తాగాలి, ఆహార పదార్థాలు కొంచెం వేడిగా తినడాలి. తర్వాత దాంతోపాటు ఈ మందు వాడడం వల్ల చాలా వరకు ఈ ఆస్తమా నుంచి, బ్రాంకైల్ ఆస్తమా నుంచి చాలా వరకు ఉపశమనాన్ని పొందవచ్చును. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.